బంగారు తల్లుల సువర్ణాధ్యాయం. మహిళా వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు. దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ సేనా అద్భుత విజయం. దీప్తి శర్మ, షేఫాల్ వర్మ ఆల్రౌండర్ షో. కీలక వికెట్ తీసిన తెలుగు అమ్మాయి శ్రీచరణి. ఓ స్వప్న సాకారమైందన్న కొండంత తృప్తి, అంతకు మించి గుండెల నిండా ఉప్పెంగే మాటలకందని ఆనందం. మన మహిళా క్రికెటర్లో మన దేశ కోట్ల క్రికెట్ అభిమానుల్లోనూ భారత మహిళా క్రికెట్ పరంగా మరో చరిత్ర. తొలిసారిగా కపిల్ సేన కప్పు కొట్టినప్పుడు 1983కు ముందు తర్వాత ఆ భారత క్రికెట్ను నిర్వహించలేదు. అలాగే భారత మహిళా జట్టుకు ఇప్పుడిక సరికొత్త అధ్యాయమే. ఆలస్యమైన భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వన్డే క్రికెట్లో మొట్టమొదటిసారి విశ్వ విజేతగా ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన తుది పోరులో భారత మహిళా జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తన పాత్రకు తగ్గట్టే బంతితో అదరగొట్టడం, చిచ్చర పిడుగు షేఫాలి బ్యాట్తోనే కాకుండా బంతితోనూ మాయం చేయడం ఈ ఫైనల్లో హైలైట్. టాస్ ఓడిన గత 2 ఫైనల్స్కు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయడం అద్భుతంగా కలిసొచ్చింది. షేఫాలి స్మృతి భాగస్వామ్యంతో విజయానికి ఆదిలోనే గట్టి పునాది పడింది. ఈ పునాదే జట్టు స్కోరును 7 వికెట్లకు 298 పరుగుల దాకా తీసుకెళ్లింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల ఎదుట ఈ స్కోరు ఎవరెస్టే అని చెప్పుకోవచ్చు. సఫారీ కెప్టెన్ లారా సెంచరీ చేసిన ఆ జట్టు పరుగుల వేట 246కే పరిమితమైంది. సో నిన్న మహిళా జట్టు, భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. సో కప్పు భారత జట్టు సాధించడం, సో ఇదొక ఘన విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అంటే మహిళా క్రికెట్ అనేది చాలా అరుదుగా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట మనకి ఈ వరల్డ్ కప్ రావడం జరిగింది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు వరల్డ్ కప్ నిన్న దుమ్ము దులిపారని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా చాలా మంచి విషయం. సో నిన్న మహిళా క్రికెటర్లు అందరూ కూడా అదరగొట్టి వరల్డ్ కప్ సాధించారు. మనకి ఇదొక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మహిళా వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో ఎక్కువ పరుగులు 4 ఇన్నింగ్స్లో 331 చేసి బ్యాటర్గా హర్మన్ ప్రీతి, బెలిండా క్లార్క్ 6 ఇన్నింగ్స్లో 330ను అధిగమించింది. మొత్తం భారత్కు 39.50 కోట్లు, దక్షిణాఫ్రికాకు 19.78 కోట్లు. సో మ్యాచ్కి సంబంధించి నిన్న జరిగిన మ్యాచ్కి. సో పురుషుల మహిళల క్రికెటర్లో వరల్డ్ కప్ ఫైనల్లో 50 సాధించిన యంగెస్ట్ ప్లేయర్గా షఫాలి వర్మ. మహిళా వరల్డ్ కప్ ఎడిషన్లో భారత్ తరపున ఎక్కువ పరుగులు 434 సాధించిన బ్యాటర్గా స్మృతి మందన. 2017 వరల్డ్ కప్లో మిథలి 409 పరుగులు సాధించింది. అలాగే ఒకే ఎడిషన్లో 200+ రన్స్ 20 వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో 50కి పైగా రన్స్ 5 వికెట్లు తీసిన ప్లేయర్గా దీప్తి. మహిళా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అధిక స్కోర్ 314/9 వికెట్లకి సాధించిన రెండో జట్టుగా భారత్. 2022 ఫైనల్లో ఇంగ్లాండ్పై ఆసీస్ 356 పరుగులు 5 వికెట్ల స్కోర్తో టాప్లో ఉంది. ఒకే వరల్డ్ కప్ సెమీస్ ఫైనల్లో శతకాలు బాదిన రెండో ప్లేయర్గా వోల్వర్ట్ 2022లో అలీసా హిలీ మొదట ఈ ఫిట్ సాధించింది. అలాగే మహిళల వన్డేలో ఎక్కువ శతకాలు బాదిన రెండో కెప్టెన్గా నిలిచింది మెగా లానింగ్. 11 పరుగులు తీసింది అన్నమాట, 11 వికెట్లు సారీ. సో నిన్న మొత్తం కూడా ఇదే వార్త.
అలాగే నిజంగా కూడా అంటే వరల్డ్ కప్ మహిళల్లో చాలా అరుదుగా ఈ వరల్డ్ కప్ నిర్వహిస్తూ ఉంటారు. నిజంగా అదరగొట్టిరని చెప్పుకోవచ్చు. ఇదొక ఘన విజయం. అలాగే తెలుగు యువతి శ్రీచరణి ఆడిన తొలి ప్రపంచ కప్లోనే తెలుగు అమ్మాయి శ్రీచరణి సత్తా చాటింది. 21 ఏళ్ళ ఈ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ టర్నింగ్లో అన్ని మ్యాచ్ల్లో ఆడడం ఆమె ప్రతిభపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని సూచించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయని శ్రీచరణి మొత్తం 12 వికెట్లు తీసి బల అనిపించింది. ముఖ్యంగా బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో మ్యాచ్లో ఆమె విశేషంగా రాణించింది. సో ఆమె